మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి. మరి ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఒక పాట పాడుకొని దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన గొప్ప నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలోనైనా నీ ప్రజలతో నీకు నా ప్రభా నీ గురించి కొద్ది మాటలు అయ్యా తెలియచేయాలని ఆశపడుతుండగా మీరే మాట్లాడండి. నేను స్తుతించి మహింపరిచి ఘనపరిచే కృప మీరు మాకు ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓ పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపడదాం. దేవుని నామాన్ని దైవజనులు డేవిడ్ బ్రెన్హామ్ గారు రచించినటువంటి పాట. ఈ పాట యేసు క్రీస్తు ప్రభు, మనందరికీ ప్రభు అనే పాట పాడి దేవుని మహింపడదాం. స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభు, మన అందరికీ ప్రభు. యేసు క్రీస్తు ప్రభు, మన అందరికీ ప్రభు. పైన ఆకాశమందైన భూలోకమందైన అందరికీ ప్రభువు. పైన ఆకాశమందైన భూలోకమందైన అందరికీ ప్రభువు. ఓ హల్లెలూయా, ఆరాధన నా యేసుకే. హల్లెలూయా, ఆరాధన మన యేసుకే. యేసు క్రీస్తు ప్రభు, మన అందరికీ ప్రభువు. యేసు క్రీస్తు ప్రభు, మన అందరికీ ప్రభువు. వేల్పులందరికీ ప్రభువు, ఓ రాజులకు ప్రభువు. ప్రతి మోకాలు యేసు నామమున వంగాలి, ప్రతి నాలుక ఆయన గురించి పాడాలి. స్తోత్రం, స్తుతిద్దాం. వేల్పులందరికీ ప్రభువు, భూరాజులకు ప్రభువు. వేల్పులందరికీ ప్రభువు, భూరాజులకు ప్రభువు. ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక పాడాలి. ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక పాడాలి. ఓ హల్లెలూయా, ఆరాధన నా యేసుకే. హల్లెలూయా, ఆరాధన మన యేసుకే. యేసు క్రీస్తు ప్రభు, మన అందరికీ ప్రభువు. యేసు క్రీస్తు ప్రభు, మన అందరికీ ప్రభువు. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, ఇప్పటివరకు మనం స్తుతించాం. వాక్యమైన ప్రభువా, నీ వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం ఈ రోజున మనము ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. దేవుడు మన వినికిడిలో ఈ వాక్య భాగాన్ని దీవించి ఆశ్రయించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఏమై ఉన్నాడో ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆల్ఫా ఒమేగా. గ్రీక్ లెటర్స్ లో ఆల్ఫా అనేది మొదటి అక్షరం అయితే ఒమేగా అనేది చివరి అక్షరం. దానికి కింద ఫుట్ నోట్లు ఇచ్చాడు.
మొదటివాడు, కడపటివాడు. అంటే యేసు ప్రభువారు అన్నిటికీ మొదటివాడై ఉన్నాడు, అన్నిటికీ కడపటివాడై ఉన్నాడు. ఈ సృష్టికి ఆరంభం ఆయన, అలాగే ఈ సృష్టికి అంతము కూడా ఆయనే. అందుకే ప్రభు చెప్పాడు, నేను అబ్రాహాము కన్నా ముందున్నవాడను, నేను ఈ సృష్టి ఆరంభము కన్నా ముందున్నవాడను, నేను ఆది నుంచి ఉన్నవాడను అని ఆయన సెలవిస్తా ఉన్నాడు. సో మొదటివాడు అని కడపటివాడు అనే మాట ఇదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో కూడా మనం చదవగలుగుతాం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను అని ఇక్కడ వాక్యం సెలవిస్తాం. సో దేవుడు మొదటి వాడై ఉన్నాడు, అలాగే కడపటి వాడై కూడా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత ఆయన వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో ఉన్నవాడట. అంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. సో ఆయన పాస్ట్ లో ఉన్నాడు, అలాగే ఆయన ప్రజెంట్ లో ఉంటున్నాడు, ఆయన ఫ్యూచర్ లో కూడా ఉండబోతున్నాడని ఆయన మాటల్లోనే మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడికి సమస్తము తెలుసు, ఆయన సమస్తము ఎరిగిన దేవుడు, ఆయనకు అన్నీ తెలుసు. కనుక ఆయన వర్తమాన కాలంలో ఉన్నాడు, భూతకాలంలో ఉన్నాడు, భవిష్యత్ కాలంలో కూడా ఆయన ఉండబోతున్నాడని ఇక్కడ లేఖనాలు తెలియచేస్తా ఉన్నాయి. సో మనిషి యొక్క ఆరంభం ఆయనకి తెలుసు, మనిషి యొక్క అంతం కూడా ఆయనకి తెలుసు. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మరొక మాట ఆయన ఏమన్నాడంటే సర్వాధికారియు అంటున్నాడు. సో ఇక్కడ ఈ మాటను గురించి నేను మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నా. ప్రభు అని యేసుక్రీస్తు వారు ఈ ప్రకటన గ్రంథంలో 8వ వచనం ప్రకారంగా ఆయన ఏమి సెలవిస్తున్నాడో, అసలు ఆయన ఏమై ఉన్నాడో ఇక్కడ చాలా క్లియర్ గా ఉంది. ఆయన సర్వాధికారి, అంటే ఆయనకు సమస్తము మీద అధికారం ఉంది. సర్వాధికారి దేవుడు గనుక ఆ దేవుడు ఎలాంటి వాటి మీద అధికారం గలవాడో మనము లేఖనాల ద్వారా కొద్దిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సర్వాధికారి అనే మాట ప్రకటన గ్రంథంలోనే 19 సార్లు వ్రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అన్నిటి మీద ఆయనకి అధికారం ఉందని మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో అసలు ఆయన వేటి మీద ఆయనకు అధికారం ఉంది లేఖనాలను బట్టి మనం చూడగలిగితే, మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వాక్య ప్రకారంగా, మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనం ప్రకారంగా ఆయనకు వేటి మీద అధికారం ఉందో ఇక్కడ సెలవిస్తా ఉంది. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి, యేసు ప్రభువారు దోణి ఎక్కి సముద్ర తీరాన ఆయన వెళ్తా ఉన్నాడు. వెళ్ళి ఒకానొక పట్టణంలో ప్రవేశించాడు. ప్రవేశించగానే యేసు ప్రభువారు ఉన్న చోటుకి ఒక 4 మంచం మీద పక్షవాతం గల వాడిని మోసుకొని వచ్చారు. ఆయన స్వస్థపరుస్తాడు అని యేసు ప్రభువారి దగ్గర తీసుకొచ్చి ఆయన ముందు పెట్టగానే యేసు ప్రభువారు వారి విశ్వాసాన్ని చూసి చాలా మెచ్చుకొని ఆ పక్షవాతం గలవాడితో అంటున్నాడు, కుమారుడా ధైర్యము తెచ్చుకో, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవాడితో చెప్పాడు. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఈ మాట చెప్పాడో వెంటనే అక్కడున్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ అనుకుంటున్నారు, ఈయనేంటి దేవదోషం చేస్తున్నాడు, అసలు పాపములు క్షమించే అధికారం ఒక్క దేవుడికే తప్ప ఈయనకి ఎక్కడది అధికారం అని చెప్పి వాళ్ళలో వాళ్ళు దురాలోచన చేస్తా ఉన్నారు. యేసు ప్రభువారు వారి యొక్క దురాలోచన గ్రహించిన వాడై ఆయన వారితో ఈ మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఆయన? పాపములు క్షమించుటకు మనుష్య కుమారుడికి ఈ లోకంలో అధికారం ఉందని మీకు తెలియదా అన్నాడు. సో యేసు ప్రభువారికి ఉన్న అధికారం ఏంటంటే పాపములు క్షమించే అధికారం. సర్వ మానవాళి పాపములు ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు. ప్రభువా నేను పాపిని అని గనక మనం ఒప్పుకోగలిగితే ఎంతటి ఘోరమైన పాపినైనా ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు. నేను పాపులను ప్రేమించవచ్చాను గాని నీతిమంతుల కొరకు నేను రాలేదు అన్నాడు యేసు ప్రభు. సో ప్రియ దేవుని బిడ్డ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని విశ్వాసం ఉంచు ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయన అనుగ్రహించునని చెప్పి యోహాను సువార్తలో మనం
మనం చదువుతాం. సో యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే నశించిన దాన్ని వెదక రక్షించడానికి, పాపులను పిలవ వచ్చాడు ఆయన. సో ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, అనేక మంది పాపులను ఆయన క్షమించిన దేవుడు. ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి నలుగురు మోసుకొని ఒక పక్షవాయు గలవాడిని తీసుకొస్తే యేసు ప్రభు వారు అతడితో కుమారుడా అని పిలుస్తున్నాడు. రెండవది ధైర్యము తెచ్చుకో అంటున్నాడు. సో మన పాపాలు క్షమించబడాలి. ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, మన పాపాలు ఎప్పుడైతే క్షమించబడవి అన్నటువంటి ధైర్యం మనకుందో మనకి పరలోక రాజ్యం ఉందని జ్ఞాపకం చేసుకోవాలి. అదే మన పాపాలు క్షమించబడలేదు అన్నటువంటి అధైర్యం ఉందో మనకి పరలోక రాజ్యం ఉండదు. యేసు ప్రభు వారికి ఉన్న గొప్ప అధికారం ఏంటంటే పాపములు క్షమించేటువంటి అధికారం. ఎంత ఘోరమైన పాపమైనా సిలువలో దొంగను క్షమించాడు. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని అమ్మ అని పిలిచాడు. ఆ ఊర్లో జక్కయ్యను అందరూ కూడా అసహించుకుంటుంటే యేసు ప్రభు వారు అతన్ని క్షమించే అబ్రాహాము కుమారుడు అన్నాడు. అనేక మంది రోగులను స్వస్థపరిచాడు. ఆయన దగ్గర తీసుకొచ్చిన వారిని నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పరుపెత్తుకొని వెళ్ళు అని చెప్పాడు. యేసు ప్రభు వారిలో ఉన్న గొప్ప లక్షణం ఎంత ఘోరమైన పాపినైనా ఆయన క్షమించే అధికారం గల దేవుడై ఉన్నాడు. రెండవది యేసు ప్రభు వారికి ఉన్నటువంటి రెండవ అధికారం ఏంటో తెలుసా? యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. నీ కుమారుడు నిన్ను మహిమపరుచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించున్నట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. సో రెండవది యేసు ప్రభు వారికి ఉన్నటువంటి అధికారం ఏంటంటే సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం. అంటే ఈ ప్రపంచంలో ప్రియ దేవుని బిడ్డలారా, సుమారుగా 700 కోట్ల మందికి పైగా ప్రపంచ జనాభా ఉంటే ఈ జనాభాలో ఉన్న ప్రతి ఒక్కరి శరీరం మీద ఎవరికి అధికారం ఉందని వాక్యం సెలవిస్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. సో శరీరం మీద అధికారం ఉంది. ఈ శరీరానికి వ్యాధి వచ్చినా బలహీనత వచ్చిన సమస్త అధికారం ఎవరికి ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉందని మనకిక్కడ వాక్యం సెలవిస్తా ఉంది. గనుక రెండవ అధికారము ఈ సర్వ శరీరుల మీద అధికారం ఉంది. శరీరం అందనుకుంటున్నాం మనం, కానీ ఈ శరీరం ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించాడు. ఈ దేహము దేవుని ఆలయమని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ దేహాన్ని ఎవడైతే పాడు చేస్తాడో దేవుడు వానిని పాడు చేయను అని వాక్యం చెప్తా ఉంది. కనుక ఈ దేహము ఎప్పుడు కూడా దేవుని స్తుతించేటువంటి దేహము ఆలయముగా, దేవుణ్ణి ఆరాధించే ఆలయముగా, దేవుణ్ణి మహింపరిచేటువంటి ఆలయముగా ఈ దేహాన్ని మనం చూసుకోవాలి. సో యేసు ప్రభు వారు ప్రియ దేవుని బిడ్డలారా ఈ సర్వ శరీరం మీద ఆయనకు అధికారం ఉందట. మూడవది యేసు ప్రభు వారికి ఇంకా వేటి మీద అధికారం ఉందని మనము చూడగలిగితే మార్కు సువార్త 5వ అధ్యాయము 2వ వచనం. అక్కడ యేసు ప్రభు వారు ఒకానొక ప్రాంతానికి ఆయన ధోనిలో వెళ్ళాడు, అద్దరికి వెళ్ళాడు. వెళ్ళగానే అద్దరిన గెరాసేన్ల దేశం అనేది ఒక దేశం ఉంది. ఆ దేశంలో ఊరి ఎంట్రన్స్ లోనే సమాధులు ఉంటే ఆ సమాధుల్లో ఒకడు దయ్యాలు పట్టిన వాడే ఉన్నాడు. అతడు సేనా దయ్యాలు పట్టినవాడు. సేనా దయ్యాలు మేబీ 3000 నుంచి 6000 వరకు దయ్యాలు పట్టిన ఒక వ్యక్తికి. ఆ వ్యక్తి చేతులు సంఖ్యలు కట్టేశారు, కాళ్ళకి సంఖ్యలు కట్టేశారు. అయితే ఆ వ్యక్తి చేతులు సంఖ్యలు తెంపేస్తున్నాడు, కాళ్ళకున్న సంఖ్యలు తెంపేస్తున్నాడు, రాళ్లతో తన దేహాన్ని తాను గాయపరుచుకున్నాడు, పెద్ద పెద్దగా కేకలు పెడుతున్నాడు, అరుస్తున్నాడు. అలాంటిది యేసు ప్రభు వారిని దూరంగా ఉండి చూశాడు. చూసి పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వచ్చాడు. వచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడి, బోధకుడా మా సమయం ఇంకా రాలేదు, మమ్మల్ని బాధ పెట్టబాగా, ఇదిగో నీవు ఆజ్ఞాపించదలిస్తే గనక ఆ పందుల్లోకి మమ్మల్ని వెళ్ళేట ఆజ్ఞ ఇవ్వు అని చెప్పి ఆయన్ని బ్రతిమలాడుకుంటారు. ఎవరు? దెయ్యాలు. ఎప్పుడైతే బ్రతిమలాడుకున్న యేసు ప్రభు సరే పొండి అని చెప్పి గద్దిస్తాడు. గద్దించగా ఆ దయ్యాలు, సేనా దయ్యాలు ఈ ఎవరికైతే పట్టినివో అతన్ని విడిచిపెట్టి అక్కడ దాదాపు 2000 పైగా ఉన్నటువంటి పందులుంటే ఆ పందుల్లో జ్వరబడి ఆ పందులు పరిగెత్తుకుంటూ సముద్రంలో పడి ఊపిరాడక ప్రాణం విడిచేస్తాయి ఆ పందులు. సో ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఇప్పుడు దయ్యాలని ఆయన ఏం చేశారంటే వెళ్ళు అని చెప్పి ఆయన అధికారంగా మాట్లాడాడు.
అధికారం కలిగి మాట్లాడినప్పుడు ఆ దెయ్యాలు వెళ్ళిపోవటం, ఇతడు బాగుపడటం జరిగింది. సో యేసు ప్రభు వారికి ఈ మాట ప్రకారంగా మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఆయనకు దయ్యముల పైన అధికారం ఉంది. దేవునికి స్తోత్రం. అనేక మంది దయ్యాలు పట్టిన వారిని బాగు చేశాడు. ఒకనొక రోజున యేసు ప్రభు వారు ఒక సమాజ మందిరానికి వెళ్ళి వాక్యం చెప్తానికి వెళ్తే నడువు వంగిపోయిన స్త్రీ, అసలు ఆ నడువు ఎందుకు వంగిపోయిందంటే ఆవిడికి బలహీనపరచు దెయ్యం పట్టిందట. అంటే ఆవిడ్ని బలహీనపరిచి కృంగదీసేటువంటి దెయ్యం ఆమె పడితే ఆవిడ ఆ దెయ్యం వలన నడువు వంగిపోయింది. యేసు ప్రభు వారు గమనించి ఆమెను పిలిచి ఆమె మీద చేయి పెట్టి ఆ దెయ్యాన్ని వెలగొట్టాడు, చక్కగా నిలబడింది. సో ఎన్నో దెయ్యాలు ఆయన వెలగొట్టిన యేసు ప్రభు వారు. సో దెయ్యాల మీద ఆయనకు సర్వాధికారం ఉంది. అంతేనా అని ఆలోచన చేస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం ప్రకారంగా మనం చూడగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఒక వ్యక్తికి అధికారము ఇస్తున్నాడు అంటే ఈయన ఎంత అధికారి కాకపోతే అధికారం ఇస్తాడు? ఈ రోజున ప్రధానమంత్రి అధికారులకు అధికారం ఇచ్చాడు, మన ముఖ్యమంత్రి గారు అధికారులకు అధికారం ఇస్తున్నారు. సో ప్రధానమంత్రికి అధికారం ఉంది, ముఖ్యమంత్రికి అధికారం ఉంది కాబట్టి అధికారులకు అధికారాలు ఇచ్చారు. ఆ అధికారులు ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి లేదా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అధికారాన్ని తీసుకొని వారు ఆ అధికారాన్ని ప్రజల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలాగే యేసు ప్రభు వారికి అధికారం ఉంది కాబట్టి ఆయన ఆ అధికారాన్ని ఎవరికి ఇస్తున్నాడంటే ఆయన శిష్యులకు అధికారం ఇస్తున్నాడు. వాళ్ళు ఆ అధికారాన్ని తీసుకొని మిగిలిన వాళ్ళందరికీ కూడా ఆ అధికారాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఇచ్చిన అధికారం ఏంటి? సమస్త విధమైనటువంటి రోగమును ప్రతి విధమైనటువంటి వ్యాధిని స్వస్థపరిచేటువంటి అధికారం. సో యేసు ప్రభు వారికి ఉన్నటువంటి అధికారం ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ప్రతి విధమైన రోగం మీద ఆయనకు అధికారం ఉంది. ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచే అధికారం యేసు ప్రభు వారికి ఉంది. దేవునికి స్తోత్రం. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ఈ మాటను బట్టి ప్రభు దగ్గర ప్రార్థన చేయగలిగితే, లేఖనాలు ఎత్తిబట్టి ప్రార్థన చేయగలిగితే ఏమని, ప్రభువా మీకు ప్రతి విధమైన రోగం మీద అధికారం ఉంది. ఈ రోజున ప్రపంచాన్ని, మా భారతదేశాన్ని, మరి ముఖ్యంగా మా ఆంధ్ర రాష్ట్రాన్ని, అలాగే మా జిల్లాను నా ప్రభా ఈ వ్యాధి భయంకరంగా వణికిస్తా ఉంటుండగా, ఇదిగో మీకు ప్రతి విధమైనటువంటి రోగం మీద అధికారం ఉంది కదా, దయచేసి మా ప్రార్థన ఆలకించి ఈ కరోనా వైరస్ నా ప్రభా అయ్యా మా ప్రాంతం నుంచి, ప్రపంచం నుంచి దూరపరచువా ప్రభా అని చెప్పి మనం ప్రార్థన చేయగలిగితే, ఆయన అధికారాన్ని గుర్తు చేసుకొని మనం ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా ఆయన దీన్ని వెళ్ళగొట్టే దేవుడు. అంతేకాకుండా ప్రతి వ్యాధిని కూడా ఆయన స్వస్థపరిచే అధికారం ఉందంట. హల్లెలూయా. యేసు ప్రభు వారికి ఉన్న అధికారం ప్రతి వ్యాధిని స్వస్థపరిచే అధికారం. ఆ రోజున ఐగుప్తు దేశంలో కప్పలు వచ్చినాయి. మోషే ప్రార్థన చేస్తే దేవుడు ఐగుప్తీయుల మధ్యకు కప్పలు పంపించాడు. అవన్నీ కప్పలు ఎక్కడికి వచ్చినాయి, ఎలా వచ్చినాయి? ఆ దేశం మొత్తం మీదకి ఏ ఇంట్లో చూసినా కప్పలే. కానీ మరలా అదే మోషే దేవుణ్ణి వేడుకొనగా కప్పలన్నీ వెళ్ళిపోయినాయి. ఎటుపోయినాయో తెలియదు. దేశం మీదకి వచ్చినటువంటి కప్పలు ఎన్ని వేల కప్పలు, ఎన్ని లక్షల కప్పలు వచ్చి ఉంటాయో ఆ కప్పలు నెట్టిపోయినాయో. మరలా మోషే మరొకసారి ఆజ్ఞాపించగానే పేలు వచ్చినాయట. ప్రతి ఇళ్లలో పేలు, తలలో పేలు, అన్ని చోట్ల పేలే. మరలా అదే మోషే వేడుకొనగా పేలన్నీ వెళ్ళిపోయినాయి. ఈగలు వచ్చినాయి, మిడతలు వచ్చినాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని కోట్లు వచ్చుంటాయో ఈగలు, మిడతలు. మరలా అవే ఈగలు, అవే మిడతలు మోషే వేడుకొనగా దేవుడి దగ్గర అవన్నీ ఎట్టుపోయినాయో తెలీదు. సో ఈ కరోనా వైరస్ కూడా ఎక్కడి నుంచి వచ్చిందో ప్రియ దేవుని బిడ్డలారా, అది మరలా తిరిగి దేవుడు అది పంపించేసినట్టుగా మనం గనక ఆయన అధికారాన్ని గుర్తు చేసుకొని ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా దేవుడు ఈ వ్యాధి నుంచి మన రాష్ట్రాన్ని, దేశాన్ని, ఈ ప్రపంచాన్నే కాపాడగలుగుతాడు. ఆమేన్. ప్రపంచ నాయకులు సైతం దేవుడి దగ్గర తల వంచి ప్రార్థన చేస్తున్నారు. ప్రపంచ నాయకులు మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాడు. అనేక మంది చేత ప్రార్థన చేయించుకుంటున్నాడు. మన వల్ల కాదిక. ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా, ఎంత సైన్స్ డెవలప్ అయినా,
ఇంతగా మనం ఆర్థికంగా బలపడినా మన వల్ల కాదు, ఇది తొలగించాల్సింది దేవుడే అని గుర్తెరిగి వారు దేవుని నామాన్ని స్తుతిస్తున్నారు. సో మనం కూడా దేవుని బిడ్డలను మనం కూడా ఆయన అధికారాన్ని గుర్తు చేసుకుందాం. ఆయనకు పాపములు క్షమించే అధికారం ఉంది, ఆయనకు దయ్యాల మీద అధికారం ఉంది, ఆయనకు రోగముల మీద అధికారం ఉంది, ప్రతి వ్యాధిని స్వస్థపరిచేటువంటి అధికారం ప్రభు అని యేసుక్రీస్తు వారికి ఉంది. ఆయనకు సర్వ శరీరుల మీద అధికారం ఉంది. కనుక ఈ శరీరాన్ని పట్టి పీడిస్తూ మనుషులను ప్రాణానికి తీసుకుని వెళ్తున్నటువంటి ఈ వ్యాధి మీద యేసు ప్రభు వారికి అధికారం ఉంది. గనుక ఈ దేహము దేవుని ఆలయం గనుక ఈ దేవాలయాన్ని, ఈ దేహాన్ని పాడు చేస్తున్నటువంటి ఈ వైరస్ ప్రతి మనుషులోకి ప్రవేశించకుండా యేసయ్య అధికారం గల నామంలో మనందరం కూడా ప్రార్థన చేయగలిగితే ఆయన తన అధికారంతో ఆ వైరస్ ని తొలగించే దేవుడై ఉన్నాడు. ఆమేన్. నమ్మినందరూ గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. సో యేసు ప్రభు వారికి ఉన్న గొప్ప అధికారం ప్రియ దేవుని. అందుకే ఆయన సర్వాధికారి అనే మాట ఈ ప్రకటన గ్రంథంలో 19 సార్లు రాయించాడంటే ఎంత అధికారం గల దేవుడు ఆయన. ఆ తర్వాత 5వ చెప్పి నేను ముగిస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 5వ అధ్యాయము 27వ వాక్యం. యోహాను సువార్త 5వ అధ్యాయము 27వ వచనం ప్రకారంగా మనం చూడగలిగితే అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. సో ఇప్పుడు యేసు ప్రభు వారికి ఉన్నటువంటి మరొక అధికారం ఏంటంటే తీర్పు తీర్చే అధికారం. తీర్పు తీర్చే అధికారం. రోజున మొండి చేయి వెళ్ళి గోడ మీద రాస్తా ఉంది, మెనే మెనే టేకేల్ ఉఫార్సిన్. గర్వించాడు రాజు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఉపకరణాలతో ద్రాక్షారసం తాగుతూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క మొండి హస్తం వచ్చి మెనే మెనే టేకేల్ ఉఫార్సిన్ అని చెప్పి రాశాడు. దాని అర్థం చెప్పగానే నిన్ను దేవుడు త్రాసులో తూశాడు, తుయిగా నువ్వు తక్కువగా కనపడ్డావు కనుక ఈ రాత్రే నీ రాజ్యం కోల్పోతున్నావు రాజా అని చెప్పేసి ఆజ్ఞాపించగానే ఆ రాత్రే రాజు తన రాజ్యాన్ని కోల్పో. దేవుడు తీర్పు తీర్చేటువంటి దేవుడు. సో దేవునికి అధికారం ఏముంటుంది తెలుసా? ప్రభు అని యేసుక్రీస్తు వారికి తీర్పు తీర్చబోతున్నాడు. రేపొద్దున ప్రపంచానికి తీర్పు తీర్చబోతున్నాడు, మనుషులకు తీర్పు తీర్చబోతున్నాడు. న్యాయాధిపతి, న్యాయకర్త ఆయనే. సో ఆయనకు తీర్పు తీర్చే అధికారం ఉంది. నిన్ను పాతాళానికి పంపించాలా, నరకానికి పంపించాలా, లేదా పరలోకానికి పంపించాలా, తీర్పు తీర్చి పంపించే దేవుడై ఉన్నాడు. సో తీర్పు తీర్చుట నా వంతు అని ప్రభు చెప్పాడు. కనుక మనము ఒకరినొకరు తీర్పు తీర్చుకోకుండా నీ వల్లే వచ్చింది, నీ వల్ల వచ్చింది, నీ వల్ల జరిగింది, నీ వల్ల ఇదంతా అయిందని చెప్పి మనము తీర్పు తీర్చుకోకుండా తీర్పు తీర్చేటువంటి అధికారం దేవుడికైనా యేసు ప్రభు వారికి ఉంది. కనుక మనము ఆయనకు అవకాశం ఇచ్చి మన వంతు మనము అధికారం గల యేసు నామాన్ని ప్రార్థన చేయగలిగితే, యేసు నామంలో ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా ఆయన మనందరినీ కూడా దేవుడు స్వస్థపరిచి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని కూడా మరలా తిరిగి పూర్వ వైభవం కన్నా రెట్టింపు వైభవాన్ని ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. సో ఈ యేసు ప్రభు వారు ఎలాంటి వాడై ఉన్నాడు అంటే సర్వాధికారి. చెప్పండి, ఎవరండి ఆయన? సర్వాధికారి. దేవునికి స్తోత్రం. సో దేని మీద ఆయనకి అధికారం ఉంది? ఒకటి, ఆయనకున్నటువంటి అధికారము పాపములు క్షమించుట ఆయనకు అధికారం ఉంది. రెండవది, సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఉంది. మూడవది, దయ్యముల మీద ఆయనకు అధికారం ఉంది. నాలుగవది, సమస్త రోగముల మీద, అలాగే సమస్త వ్యాధిని స్వస్థపరచడం ఆయనకు అధికారం ఉంది. ఐదవది, ఆయనకు తీర్పు తీర్చేటువంటి అధికారం ఉంది. సో ప్రియ దేవుని బిడ్డరా, ఇట్టి అధికారం గల వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గనుక ఆయన నామాన్ని మనం కూడా ఆయన అధికారాన్ని గుర్తు చేసుకుని ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పనిసరిగా మన యొక్క దేశాన్ని, మన రాష్ట్రాన్ని ఆయన కాపాడి, ప్రపంచాన్ని కాపాడి, దేవుడు ఈ ప్రపంచాన్ని స్వస్థపరిచి ఈ ప్రపంచం నుంచి ప్రతి బలహీనత నుంచి విడిపించి సర్వాధికారి అని దేవుడే పరిపాలన చేయునుగాక. అట్టి కృప దేవుడు మందరికి దయచేయునుగాక. ఆమేన్. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్.
సర్వం నీవే, నా జీవం నీవే, నా క్షేమం నీవే యేసయ్యా. నా సర్వం నీవే, నా జీవం నీవే, నా క్షేమం నీవే యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా. నీవే 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 నీవే, నా సర్వం నీవే, నా జీవం నీవే, నా క్షేమం నీవే యేసయ్యా. మాట మార్చువాడవు కావు, మాట ఇచ్చి నెరవేర్చుతావు. మాట మార్చువాడవు కావు, మాట ఇచ్చి నెరవేర్చుతావు. మనిషిని మహనీయునిగా మార్చువాడు నీవే, మహిమలో చేర్చేది నీవే. మనిషిని మహనీయునిగా మార్చువాడు నీవే, మహిమలో చేర్చేది నీవే. యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా. నీవే 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 నీవే, నా సర్వం నీవే, నా జీవం నీవే, నా క్షేమం నీవే యేసయ్యా.